క్రీస్తునందు ప్రియమైన సోదరి సోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమున నేను మీకు శుభములు వందనములను తెలియజేయచ్చు ఉన్నాను. దేవుని వాక్యములో నుండి మనము హిజ్కియా జీవితాన్ని గూర్చి ధ్యానం చేస్తూ ఉన్నాము. యెషయా గ్రంథము 38వ అధ్యాయములో ఉన్న సంగతులను మనము ధ్యానము చేస్తూ ఉన్నాం. దేవుడు హిజ్కియాకు అతని మరణమును గూర్చి ప్రస్తావించాడు. అతనికి మరణకరమైన రోగము కలుగగా యెషయాను పంపించి అతనికి సంగతిని తెలియజేశాడు. అలాగున తన మరణ వార్తను వినిన తర్వాత హిజ్కియా దేవునికి ప్రార్థన చేశాడు. ప్రియులారా, సమస్య అనేది ఎవరికైనా సంభవిస్తూ ఉంది. సమస్యల్లో మనం ఏ విధంగా స్పందిస్తున్నాం అనే విషయమే ప్రాముఖ్యమైనది అని మనం గుర్తుంచుకోవాలి. అతడు తన సమస్యలో సరిగ్గా ప్రవర్తించినట్లు కనబడుతూ ఉంది. తనకు సమస్య కలుగగానే దేవుని అతడు ప్రార్థించినాడు. తన సమస్యను పరిష్కరించగల దేవుని వద్దకు తీసుకొని వెళ్ళాడు. తనకు సమస్య కలుగగానే వైద్యుడు గుర్తుకు రాలేదు, దేవుడు గుర్తుకు వచ్చాడు. తనకు సమస్య కలిగినప్పుడు దేవుని ఎదుటకు వెళ్ళడానికి అతడు ఇష్టపడ్డాడు. కాబట్టి ఇది మన జీవితంలో నేర్చుకునవలసిన పాఠం అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అతడు తనకు కలిగిన సమస్యను బట్టి దేవుని ఎదుట ప్రార్థన చేశాడు, లేక దేవునికి చెప్పుకున్నాడు. మన సమస్యల్లో మనం దేవుణ్ణి ఆశ్రయించాలి అంటే, మన సమస్యల్లో మనం దేవునికి ఏదైనా చెప్పుకోవాలి అంటే అందుకు తగినటువంటి ధైర్యం మనకు కావాలి. అనగా దేవుని ఎదుటకు వెళ్ళగలిగిన ధైర్యం మనకు కావాలి. ఎప్పుడు దేవుని ఎదుటకు వెళ్ళగలిగిన ధైర్యం మనకు కలుగుతుంది అంటే, మన ప్రవర్తన సరిగా ఉన్నప్పుడు మనం దేవుని ఎదుటకు వెళ్ళగలం. మన ప్రవర్తన న్యాయంగా ఉంటే మనం దేవుని ఎదుటకు వెళ్ళగలం. ఆయన దృష్టికి మనం అంగీకారంగా యోగ్యంగా బ్రతుకుతూ ఉంటే మనం దేవుని సన్నిధికి వెళ్ళగలం. కాబట్టి ప్రియులారా, దేవుని ఎదుట మోకరించి ప్రార్థించడానికి మనకు కావలసింది ఏమిటంటే ధైర్యం. భక్తిలోని ధైర్యం మనకు అవసరమై ఉన్నది. అది హిజ్కియాకు ఉంది. అంచేత అతడు దేవుని ఎదుటికి వెళ్ళాడు, ప్రార్థన చేయటం ప్రారంభం చేశాడు. అయితే కొన్నిసార్లు కొందరు తమ హృదయం బాగోలేకపోయినా ప్రార్థన చేస్తారు. అట్టివారికి మనస్సాక్షి సరిగా ఉండదు అని మనం అర్థం చేసుకోవాలి. మనస్సాక్షిని కోల్పోయిన వాడు మనుషుల ఎదుట అలాగే ప్రవర్తిస్తాడు, దేవుని ఎదుట కూడా అలాగే ప్రవర్తిస్తాడు. కాబట్టి మనస్సాక్షి అనేటువంటిది చాలా ముఖ్యమైనది అని మనం గుర్తుంచుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు లూకాసు వార్త 18వ అధ్యాయం 11వ వచనము నుండి ఆయన ఒక ఉపమానాన్ని చెప్పాడు. అందులో మనకు రాయబడినటువంటి విశేషం ఏంటి అని అంటే, ఇద్దరు ప్రార్థన చేయడానికి వెళ్ళారు. వారిలో ఒకడు పరిసయుడు, మరొకడు సుంకరి అని దేవుని వాక్యం మనకు చెబుతుంది. పరిసయుడు మాత్రం అలవాటైన ప్రార్థన, స్వాతిశయంతో కూడిన ప్రార్థన, గర్వం మిళితమైన ప్రార్థన చేశాడు. కాబట్టి కొంతమందికి మనసాక్షి ఉండదు. తాము ఏ విధంగా బ్రతుకుతూ ఉన్నా తాము గొప్పవాళ్ళు అని అనుకుంటారు. దేవుని దృష్టిలో తాము ఎలా ఉన్నారో అనేటువంటిది పరీక్షించుకోరు. కానీ అవతలి వాడు ఏం చేశాడంటే, దేవా పాపినైనా నన్ను కరుణించుము అన్నాడు. దానికంటే ముందు ఆకాశం వైపు కన్నులెత్తుటకు ధైర్యము చాలక అని వ్రాయబడి ఉంది. కాబట్టి ఈ సుంకరి యథార్థంగా ప్రార్థించేటువంటి వాడు ధైర్యము చాలక అనే మాటను అతని విషయంలో దేవుని వాక్యం చెబుతుంది. ఎందుకు? తన జీవితాన్ని పరీక్షించుకొనగా ఆయన వైపు చూచుటకు కాదు కదా, ఆయన సింహాసనం వైపు చూచుటకు. ఎందుకంటే ఆకాశం నా సింహాసనం అన్నాడు కాబట్టి ఆ సింహాసనం వైపు చూచుటకు కూడా అతడు భయపడ్డాడు. ఇది మనకు
దేవుని వాక్యం బోధించేటువంటి సత్యం. కాబట్టి ప్రార్థన చెయ్యాలి అని అంటే మాటలు కాదు కావాల్సింది, ప్రార్థన చెయ్యాలి అని అంటే హృదయం కావాలి. హిజ్కియా దేవుణ్ణి అడుగగలిగిన హృదయాన్ని కలిగిన వాడు కాబట్టి ప్రార్థన చేశాడు. ఇలాగున సమస్య కలిగినప్పుడు మన స్పందన ఎలాగుండాలి అంటే దేవుని ఎదుటికే ఆ సమస్యను తీసుకొని వెళ్ళాలి, దేవుని యొద్దకే ఆ సమస్యను తీసుకొని వెళ్ళాలి అనేటువంటి ఈ విషయము దేవుని వాక్యం మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది. రిబ్కా ఇస్సాకు దంపతులు వారికి సంతానము లేనప్పుడు ఇస్సాకు చేసిన పనిని మనం ఎరుగుదాం. ఆదికాండం 25వ అధ్యాయము 21వ వచనం రాయబడిన మాటను చూడగా, అతడు తన సమస్యను దేవుని ఎదుటికి తీసుకొని వెళ్ళాడు. తన భార్య అయిన రిబ్కా గొడ్రాలు కాబట్టి అతడు ఆమె కొరకు ప్రార్థన చేసెను అనేటువంటి విషయము దేవుని వాక్యం చెబుతోంది. ఆదికాండం 25:21. అలాగే సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనములో హన్నా తన సమస్యను దేవునికి విన్నవించుకుంది. ఆవిడ ప్రార్థన చేసినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ప్రభువా, నీ సేవకురాలనైన నన్ను కనికరించి, నీ సేవకురాలనైన నన్ను జ్ఞాపకం చేసుకొని, నీ సేవకురాలైన నాకు కలిగిన శ్రమను దయతో దృష్టించి అని నీవు నాకు మగపిల్లవాణ్ణి దయచేసిన ఎడల అంటూ ఈ విధంగా ఆమె ప్రార్థించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. కనుక ప్రియులారా, మనకు సమస్య కలిగినప్పుడు మనం చేయవలసిన పని ఏమిటి అనంటే ప్రార్థనలో ప్రభువును సమీపించాలి అని. ప్రార్థనలో ప్రభువును సమీపించుట ఇది మనము గ్రహించవలసినటువంటి విషయం. మనం ఆయనను అడుగుట, ఆయనకు విన్నవించుకొనుట ఇది మనం చేయవలసిన పనిగా ఉంది అని జ్ఞాపకం చేసుకుందాం. అంతెందుకు ఈ హిజ్కియా రాజే తనకు ఒక పర్యాయం సమస్య కలిగినప్పుడు కూడా అతడు ప్రార్థన చేశాడు అనేటువంటి విషయము దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. రాజులు 2వ గ్రంథాన్ని మనము చూడగా 19వ అధ్యాయమునందు తనకు ఇంతకుముందు సమస్య కలిగినప్పుడు కూడా రాజైన హిజ్కియా దేవుని యొద్దకే వెళ్ళాడు, ప్రార్థన చేశాడు అనే మాటలు కనబడుతున్నాయి. ఆ సంగతి యెషయా గ్రంథం 37వ అధ్యాయంలో తన మీదకు శ్రమ కలిగినప్పుడు లేక శ్రమ సంభవించినప్పుడు అతడు చేసినటువంటి ప్రార్థనలు, రబ్షాకే పలికినటువంటి మాటలు తన మనసును గాయపరచగా దేవుని సన్నిధికి వెళ్ళాడు, అతడు ప్రార్థించాడు అనే విషయము దేవుని వాక్యము గుర్తు చేస్తూ ఉంది. అష్షూరు రాజైన సన్హెరీబు యోధా దేశములోని ప్రాకారము గల పట్టణం మీదకి వచ్చి వాటిని పట్టుకొనేను అని వ్రాయబడి ఉంది. అష్షూరు రాజు విషయంలో హిజ్కియా చేసిన పని ఏమిటనగా ప్రార్థన చేశాడు. దేవుని సన్నిధిలో అతడు విన్నవించుకున్నాడు. జవాబేమిటి అనంటే యెషయా గ్రంథం 37:21లో నీవు నా ఎదుట ప్రార్థన చేసితివే. అష్షూరు రాజైన సన్హెరీబు విషయమునందు నీవు నా ఎదుట ప్రార్థన చేసితివే అని అంటూ ఆ ప్రార్థనకు జవాబును దేవుడు అతనికి అనుగ్రహించినాడు. అందుచేత సమస్య ఏదైనా కానీ దానికి పరిష్కారం మాత్రం ప్రార్థనే, దేవుడే అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. సమస్యలు ఏవైనా దానికి పరిష్కారం దేవుడే. అంచేత ఆయన యొద్దకు వెళ్ళుట మంచిది అనే విషయం దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తుంది, మనకు గుర్తు చేస్తూ ఉంది. ప్రియులారా, తదుపరి సంగతిని మనము చూడగా ఇతని ప్రార్థనలో మనకు అనిపించేటువంటి శ్రేష్టత ఏమిటి అని అనగా అతని ప్రార్థన యథార్థమైనదిగా మనకు కనబడుతుంది. ఏ విధంగా అనగా అతడు ఇట్లు ప్రార్థన చేశాడు, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకునమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు ప్రార్థన చేయగా అనే మాట వ్రాయబడి ఉంది. ప్రియులారా, దేవుని వాక్యంలో మనం చూడగా హిజ్కియా యొక్క స్పందన
ప్రార్థన ఎలాగుందో చదివాం. అతడు యథార్థ హృదయంతో జరిగించిన జీవితాన్ని, దేవునికి అనుకూలంగా జీవించిన జీవితాన్ని దేవుడికి జ్ఞాపకం చేశాడు. అంటే దేవుడి సన్నిధిలో గుర్తు చేసుకున్నాడు. తాను జీవించిన జీవన విధానాన్ని ఒకసారి దేవుని సన్నిధిలో గుర్తు చేసుకొని విన్నవించుకొని దేవునికి తెలియజేశాడు. నాకు సంబంధించి మరణానికి తగినటువంటి పాపాన్ని నేనేం చేయలేదు, ఆ హేతువేమీ నాకు కనిపించలేదు, కాబట్టి దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొని నన్ను కనికరించి నాకు ఆయుష్కాలమును దయచేయమని చెప్పి అతడు ప్రార్థన చేశాడు. ఇది ప్రాముఖ్యమైనటువంటి విషయం. ప్రియులారా, సోదరి సోదరులారా, ఇంతకంటే సమస్యల్లో మించినటువంటి మార్గం ఇంకేముంది? దేవుని వద్దకు వెళ్ళగలుగుట అనే దానికంటే మించిన మార్గం ఇంకేముందో ఆలోచన చేద్దాం. ఏమీ లేదు. ఆయన దగ్గరకు వెళ్ళటం తప్ప, ఆయన శరణు కోరడం తప్ప మన ముందున్నటువంటి మరొక మార్గం ఏది లేదు అనే సత్యాన్ని మనం గ్రహించాలి. అది మరచిపోకూడదు. మంచిది. అతడు ప్రార్థన చేశాడు. అది ఒక సవాలుతో కూడిన ప్రార్థన. అంటే మామూలుగా ఇట్లా చెప్పుకోవాల్సి వస్తే నిలదీసినట్లుగా చేసిన ప్రార్థన. ఏమని? నేనేం తప్పు చేశాను, నన్నెందుకు సంహరిస్తున్నావు అన్నట్లుగా చేసే ప్రార్థన. నేనే తప్పు చేశాను, నన్నెందుకు చంపుతున్నావు అన్నట్లుగా చేసిన ప్రార్థన. ఈ ప్రార్థనను దేవుడు ఆలకించాడు, దేవుడు అంగీకరించాడు. మరో 15 సంవత్సరాల ఆయుష్కాలమును దేవుడు అతనికి పొడిగించాడు అనేటువంటి విషయము దేవుని వాక్యము మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. కాబట్టి ప్రార్థన, సమస్యకు పరిష్కారము ప్రార్థన, సమస్యకు పరిష్కార స్థలము ప్రార్థన అనే విషయాన్ని మనం జ్ఞాపకము చేసుకుందాం. అతడు ప్రార్థించిన తర్వాత మరలా తిరిగి దేవుని ప్రవక్త అయిన యెషయా వచ్చి అతనికి మరో 15 సంవత్సరాల ఆయుష్కాలం పొడిగించబడుతుందనే సంగతిని అతనితో తెలియజేసినట్లుగా దేవుని వాక్యము గుర్తు చేస్తూ ఉంది. తరువాత అతడు ఒక కీర్తనను పాడాడు. ఆ కీర్తన చాలా గొప్పగా ఉంది. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 9వ వచనం. యోధారాజైన హిజ్కియా రోగి అయి ఆరోగ్యం పొందిన తర్వాత అతడు రచయించినది అని వ్రాయబడి ఉంది. ఏమని రాశాడు ఈయన కీర్తన అని అనగా 9వ వచనం. నా దినముల మధ్యాహ్న కాలమందు నేను పాతాళ ద్వారమునకు పోవలసి వచ్చెను. నా దినముల మధ్యాహ్న కాలమందు అన్నాడు. అంటే దినమును 3 కాలాలుగా విభజించారు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం లేదా రాత్రి. ఉదయం అనేటువంటిది దిన ప్రారంభం, సాయంకాలం దిన ముగింపు, మధ్యాహ్నం మాత్రం అది దినం యొక్క మధ్య సమయం. అలాగే జీవితాన్ని కూడా 3 విధాలుగా విభజించారు పెద్దలు. ఉదయం బాల్యంతోనూ, మధ్యాహ్నం యవ్వనంతోనూ, సాయంకాలం రాత్రితోనూ సమానంగా పోల్చారు. ఈయన నా దినముల మధ్యాహ్నమందు అని అన్నాడు. నా దినముల మధ్యాహ్న కాలమందు నేను పాతాళ ద్వారమున పోవలసి వచ్చాను అని అన్నాడు. ప్రియులరా, తన జీవితంలోని మంచి యవ్వనం ప్రాయంలో అనగా 34 సంవత్సరాల వయసులో ఇతనికి జబ్బు చేసింది. యవన ప్రాయమునందు, మంచి ప్రాయమునందు అతడు తాను లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళవలసినటువంటి గడియ సంభవించింది. అందుకే నా దినముల మధ్యాహ్న కాలమందు నేను పోవలసి వచ్చాను అనేటువంటి మాటను అతడు పలుకుచు ఉన్నాడు. తర్వాత నా ఆయుష్శేషమును పోగొట్టుకొని ఉన్నాను. యెహోవాను సజీవుల దేశమున యెహోవాను చూడకపోవుతును. మృతుల్లోక నివాసనయికను మనుషులను కానకపోదునని నేను అనుకొంటిని అంటూ దేవుని స్తుతిస్తూ, అలాగే జీవితంలోని చాలా సంగతులను అతడు తాకినట్లుగా మనకు కనబడుతోంది. అయితే ఇతరే ప్రార్థించినటువంటి ప్రార్థనలోని మరొక విషయాన్ని కూడా నేను గుర్తు చేయించు ఉన్నాను. 17వ వచనం. మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయను అని అన్నాడు. మిక్కుటమైన ఆయాసము అనగా తన జీవితంలో సంభవించినటువంటి ఈ మరణకరమైన రోగము
తనకు మిక్కిలి నెమ్మదిని కలిగించింది అని అన్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. జీవితంలో కొన్నిసార్లు సంభవించేటువంటి ఆయాసకరమైనటువంటి విషయాలు మనకు నెమ్మదిని తీసుకొని వస్తాయి అని ఈ నిరీక్షణ కనుక ఉంటే, ఆయాసకరమైన సందర్భాల్లో కూడా మనము సంతోషంగా జీవించడానికి వీలు కలుగుతూ ఉంది. కొన్ని పర్యాయములు ఆయాస నెమ్మదిని తీసుకొని వస్తూ ఉంది. కాబట్టి జీవితంలో కలిగేటువంటి సమస్యలు ఉంటాయి, అవి సమస్యను మాత్రమే కాక నెమ్మదిని కూడా తీసుకురావడానికి కారణమవుతాయి అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకుందాం. నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతు నుంచి విడిపించుతుంది అవి కీర్తిస్తూ అతడు ఈ మాటలన్నీ వ్రాశాడు. మంచిది, దేవునికి స్తోత్రము కలుగునుగాక. తాను ఒకప్పుడు మరణకరమైన రోగం గుండా వెళ్ళాడు, మరణిస్తాడు అనేటువంటి సమాచారం అతనికి అందించబడింది. అయితే దాని తర్వాత అతడు తిరిగి మరలా పుంజుకున్నాడు. దేవుడు అతనికి 15 సంవత్సరాల ఆయుష్కాలాన్ని అనుగ్రహించి ఉన్నాడు. కానీ ప్రియులారా, ఆ తర్వాత జరిగిన సంభవం అది విచారమును బాధను కలిగిస్తూ ఉంది. ఏమిటి అది అనగా, రాజులు 2వ గ్రంథము 20వ అధ్యాయమునందు అతని ప్రవర్తనను గురించి దేవుని వాక్యం ఇలాగున చెబుతూ ఉంది. ఏమిటనగా, రాజులు 2వ గ్రంథం 20:12 ఆ కాలమందు బబులోను రాజుకు బలదాను కుమారుడునైన పెరోదక్పలదాను హిజ్కియా రోగి ఉండిన సంగతిని విని పత్రికలను కానుకలను అతని యొద్దకు పంపగా, బబులోను రాజు అయిన బలదాను కుమారుడు అని వ్రాయబడి ఉంది. అతడు హిజ్కియాను దర్శించడానికి వచ్చాడు. బబులోను రాజే, హిజ్కియా బాగలేడు, తర్వాత బాగయ్యాడు అని తెలుసుకున్న తర్వాత శుభాకాంక్షలు తెలిపినట్లుగా అతనికి వస్తువులను పంపించి కానుకగా తన కుమారుణ్ణి దూతలను ఇచ్చి పంపించాడు. వారు వచ్చిన తర్వాత హిజ్కియా చాలా సంతోషించాడు. కానీ జరిగింది ఏమిటంటే, అతడు వారికి తన సమస్తాన్ని చూపించాడు, తన దేశంలో ఉన్న దానంతటిని చూపించాడు. మరి విశేషించి ఆయుధశాలను కూడా చూపించెను అనే మాట వ్రాయబడి. ఇదే విచారకరమైనటువంటి విషయం. ఒక రాజు పరాయి రాజుకు తన ఆయుధశాలను చూపించి తన శక్తి సామర్థ్యాలను అతడు ప్రదర్శించినట్లుగా కనిపించింది. ఎందుకు జరిగింది ఇట్లా అనగా, దినవృత్తాంతముల 2వ గ్రంథంలో జవాబు దొరుకుతుంది. 32వ అధ్యాయం 31వ వచనం. అతని దేశం ఆశ్చర్యంగా వృద్ధినందుటను గూర్చి విచారించి తెలుసుకొంటకై బబులోను అధిపతుల చెంతకు పంపిన రాయబారుల విషయంలో అతన్ని శోధించి అతని హృదయములను ఉద్దేశమత్తయు తెలుసుకొనవలెనని దేవుడు అతన్ని విడిచిపెట్టెను అని వ్రాయబడి ఉంది. దేవుడు అతన్ని విడిచిపెట్టెను, దేవుడు అతన్ని విడిచిపెట్టెను. ప్రియులారా, మన హృదయంలో ఉన్న సంగతి బయటపడాలి అని అంటే దేవుడు మనల్ని విడిచిపెడితే బయటపడుతుంది. పిల్లలను నిర్బంధిస్తే వాళ్ళ అసలు సంగతి బయటపడదు. వదిలిపెడితే వాళ్ళలో ఉన్నటువంటి చెడు ఏమిటో అది మనకు బాగా అర్థమవుతుంది. ఇక్కడ అతడు మరణకరమైన స్థితిలోంచి బయటకు వచ్చిన తర్వాత గర్వించెను అనే మాట దినవృత్తాంతంలో 2వ గ్రంథం 32వ అధ్యాయం 25వ వచనం చెబుతుంది. హిజ్కియా మనస్సున గర్వించి అనే మాట వ్రాయబడి ఉంది. మనస్సున గర్వించెను, గర్వించి తన సంగతిని బయటికి చెప్పుకున్నాడు, గర్వించి తాను ప్రపంచానికి చూపించుకున్నాడు. గర్వం ఎంత చెడ్డదో మనకు అర్థమవుతుంది. బాగున్న మనిషిని పాడు చేయగల శక్తి అతని గర్వానికి మాత్రమే ఉంది. ఇంకొక మాట చెప్పాలి, శత్రువు చేయలేని పనిని గర్వం చేయగలుగుతుంది. ఒకని గర్వం వాని శత్రువు కంటే భయంకరమైనదని గుర్తుంచుకోవాలి. ఇక్కడ కూడా జరిగింది అదే. దేవుడు అతన్ని విడిచిపెట్టెను అనే మాట వ్రాయబడింది. గర్విష్ఠులను దేవుడు విడిచిపెడతాడు, అతిశయించే వారిని దేవుడు విడిచిపెడతాడు, తన గొప్పతనాన్ని ప్రదర్శించుకునే వారిని దేవుడు విడిచిపెడతాడు. ఇక్కడ ఈ మాట వరకు చాలు. అతడు గర్వించెను అని, బాగుపడ్డ తర్వాత గర్వించెను. ఎవరైనా చెడిపోయి గర్వించే వాళ్ళు ఉన్నారు, కానీ బాగుపడిన తర్వాత గర్వించాడా హిజ్కియా? గర్వం ఎంత పనిచేస్తుందో ఆ మాట దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి అతిశయించువాడు ప్రభువునందే అతిశయించవలెను, వస్తువులందు కాదు.
వాహనముల యందు కాదు, ధన స్థితి యందు కానే కాదు. దేవుడు తనని ఏ స్థితిలో ఉంచాడో ఆ స్థితిలో అతడు దేవుణ్ణి మహిమపరచబద్ధుడై ఉన్నాడనే విషయం దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. గర్వాన్ని విడిచిపెట్టి జీవితాన్ని ప్రభువునకు అప్పగించుకొని ఆయనకి ఇష్టమై జీవించాలనేటువంటి విషయము దేవుని వాక్యం మనకు స్పష్టం చేస్తూ ఉంది. గనుక ప్రియులారా, మనల్ని మనం పరీక్షించుకుందాం, మన హృదయాన్ని పరీక్షించుకుందాం, మన జీవితాన్ని పరీక్షించుకుందాం. మనము దీనులమై ఉన్నామో లేక గర్వంతో ఉన్నామో. ఆపద వచ్చినప్పుడు చాలామంది దీనులుగా కనిపిస్తారు, కానీ ఆపద తొలగిపోయిన తర్వాత తమలో ఉన్న అసలు రూపం బయటపడుతుంది. మనం అట్లు కాకుండా, వేషధారుల వలె కాకుండా ప్రభువునికి ఇష్టమైన వారుగా జీవించినట్లు ఆ ప్రియ ప్రభు మనకు సహాయమును అనుగ్రహించి దర్శించునుగా. దానికంటే మించి ఇంకా ప్రభువుని ఎరగకపోతే, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచకపోతే ఆయనకు జీవితాన్ని అప్పగించి పాపక్షమాపణ పొంది మారు మనసు పొందాలని దేవుని పేరట మనవి చేయుచు ఉన్నాను. ప్రభు ఈ వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. సర్వకృపానిధి మిక్కిలి కనికరము కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు. మీరు మాకు అనుగ్రహించిన వాక్యాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మీ వాక్యమునకు విధేయులమై జీవించినట్లుగా మా అందరి హృదయాలు స్థిరపరచబడినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రములు కన్న తండ్రి, నీ కృతజ్ఞతాస్తుతులను మేము చెల్లించుతున్నాం. బలపరిచి దీవించి ఆశీర్వదించండి. మీ మాటలు వింటున్న వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోమని అడుగుచు మా రక్షకుడు ప్రియుడు యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామం పేరట ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.